గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారములు. ఈరోజు మనము యోగానే కాకుండా చాలా మన భారతదేశంలో స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా మందికి ఏంటంటే మనశ్శాంతి అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే 10th క్లాస్ నిన్న రిజల్ట్ వచ్చారు. 10th అంటే ప్రతి మన విద్యార్థులు అంటే గురువులు శిక్షణ అభ్యసించి కష్టపడి అంటే వాళ్ళ ఫస్ట్ అంటే బేసికల్ అంటే వాళ్ళ నుంచి వెళ్ళి 10th వరకు ఎంత స్వయం కృషితో పిల్లలు చాలా కష్టపడి 9th ఎంత రిజల్ట్ ఉంటుందో 9th పర్ఫెక్ట్ ఫస్ట్ పాస్ అయితే 10th ఆటోమేటిక్గా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. 10th రిజల్ట్ వచ్చేసిన కానీ చాలా మంది విద్యార్థులు పాస్ అయ్యారు అంటే ఫస్ట్ లెవెల్గా. కొందరు విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు కానీ మెరిట్లు రాకపోయినా చాలా మంది బాధపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకా మీకు భవిష్యత్ తరతరాలుగా భవిష్యత్తు ఉన్నది కాబట్టి 10th ఫస్ట్ క్లాస్ పాస్ అయినామనే ఫెయిల్ అయినా అని బాధపడకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా మీ జీవితం మీ చేతిలో ఉందండి. మనం ఎందుకు చదవాలి, ఎందుకు ఉద్యోగం చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కష్టపడి ఏంటంటే 4 పైసలు సంపాదించుకున్నారు. అంతే సంపాదన అనేది పక్కకు పెట్టి మీరు ఎందుకు చదువుతలేము, అసలు మన గోల్ ఏంది, ఖచ్చితంగా మీరు చదువుకోవాలనుకుంటే చాలా మంది కరెక్ట్ చదువుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే కలెక్టర్ ఇప్పుడు ఇలా మనం ఎంత పూర్ ఫ్యామిలీలో ఉన్న సుతం మనము దృష్టి పెడితే ఏదైనా సాధించవచ్చు. అందుకనే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఇంకొకటి ఏంటంటే గౌతమ్ బుద్ధుడు, ఇలా కాకుండా మీకు వచ్చింది 10th ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ కావచ్చు. కానీ చనిపోతే ఏంటంటే మళ్ళా తిరిగి మనం రాలేదు. కావున ప్రతి ఒక్కరు ఒక గోల్ అని పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు సాధించే కాకుండా ఎంతో కొంత స్థానంలో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రతి ఒక్క విద్యార్థులు ఈ వీడియో చూడండి, సబ్స్క్రైబర్ చేయండి, మీరు ఇలా పాటించండి. ఖచ్చితంగా మీరు మీ గోల్ అనేది అందుబాటులో ఉంటారు. కావున ప్రతి ఒక్కరు ఏంటంటే బ్రీతింగ్ అనేది చాలా ఈ విద్యార్థులకు ఇంపార్టెంట్. ఏంటంటే బ్రీతింగ్ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. కావున మీరు ఖచ్చితంగా మంచిగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా. మై నేమ్ ఈజ్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. థ్యాంక్ యూ.